సో ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సదానంద గౌడ్ ఉన్నారు. అన్న పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఈ ధర్నా ద్వారా? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇది తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన చేసే ధర్నా. పెద్ద ఎత్తున ధర్నా కాదు, ఇది ఓన్లీ హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా పక్షాన్ని చేస్తున్నాం. మరి ఇంత ఈ జనాన్ని మేము ఆటోలకు బస్సులకు కారులకు డబ్బులు తీసుకురాదా? పెన్షన్ రిటైర్ అయిపోయి 10 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా వచ్చినారు. చూడండి పెద్దవాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, మాకు కావాల్సిన పిఆర్సీ రాలేదు, మాకు రావాల్సిన డిఎల్ రావడం లేదు. ఈ రెండు ఆర్థిక సమస్యతో ముడిపడిన సమస్యలు ప్రభుత్వం అనుకుంటే, మరి ప్రభుత్వం అధికారులకు వచ్చే సందర్భంలో మేము అధికారం రాగానే తక్షణమే పిఆర్సీ సెంటర్ ముందు అనౌన్స్ చేస్తాం, డిఎల్ కూడా ఇస్తామని చెప్పారు. మేము అడిగే పిఆర్సీ అవుతుందో 3 సంవత్సరాలు అయిపోయింది ఈరోజు ఉన్న పరిస్థితి. 3 సంవత్సరాల వరకు కూడా పిఆర్సీ కాలపరిమితే 5 సంవత్సరములు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పూర్తయింది. ఇక మాకు వచ్చేది ఎంత? 2 సంవత్సరాలు. ఒక భయం ఉంది, ఏంటంటే ఈ పాత ఏమైనా బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొడతా ప్రభుత్వం అని ఒక భయం. అలాంటి పరిస్థితి ఆలోచన చేసి కాలయాపన చేసినా ఏది జరిగినా పిఆర్సీలో 1/7/2023 నుంచి మాకు రావాల్సిన పిఆర్సీని తీసుకుంటాం. బకాయిలను కూడా ₹1 వదిలిపెట్టాం. ప్రభుత్వం అలా ఆలోచిస్తే మాత్రం పొరపాటు. అదేవిధంగా డిఎల్ ఏవైతున్నో అన్ని రాష్ట్రాలలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈరోజు వరకు 6 డిఎల్ పెండింగ్ ఉన్న రాష్ట్రం లేదు. టాప్ 1లో మనం ఉన్నాం. T20లో ఇట్లా ఫస్ట్ గెలిచిన ఇండియా ఎట్లుందో అట్లా మనం ఉన్నాం బకాయిలలో. కాబట్టి 6 డిఏలు ప్రభుత్వము తప్పనిసరిగా తప్పదు. ఎన్ని కార్యక్రమాలు చేసినా డిఏలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తప్పదు. కాబట్టి పరిస్థితి అనుకుంది, మీరు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాగున్నా ఇన్స్టాల్మెంట్ ఒకసారి 3 ఇవ్వండి, ఒకసారి 3 ఇవ్వండి. మేమేమి గొంతెమ్మ కోరికలు కావు. ఇది ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా ఇవ్వాల్సిన డిఏ అది. ఇవాళ కొత్త కాదే, 60 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు చాలామంది. చాలా పిఆర్సీలు 10, 12 అయిపోయినాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2వ పిఆర్సీది. ఇప్పటికి కూడా కొత్తగా ఏదో ఇచ్చినట్టు చూస్తే లాభం లేదు. కాబట్టి తప్పకుండా పిఆర్సీ డిఏ ఇవ్వవలసిందే. దాంతోపాటుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తున్నారు కదా. మరి ఏంటి, గత ప్రభుత్వంలో ఈ సిచ్యువేషన్ లేదు, 15 తారీఖు 20 తారీఖు వచ్చినాయి. మా ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ టెన్షన్గా జీతాలు పడుతున్నాయి మీకు అని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చాలా గొప్పగా చెప్తున్న పరిస్థితిగా. మరి వాస్తవం చాలా సంతోషం. అవునన్నా కాదన్నా, గత ప్రభుత్వం కన్నా భిన్నంగా 1వ తారీఖు వేతనాలు వస్తున్న మాట వాస్తవం. 1వ తారీఖు అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదే. 30 రోజుల వేతనంగా మీరు ఇచ్చింది, నెల 30 రోజులు పనిచేస్తే. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పర్యాయములు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపి ఉన్నాం. అంత మాత్రాన సమయానికి నీకు భోజనం పెడుతున్నా అని నాకు బట్టలు ఇప్పియనంటే కుదరదు. కొడుకు నీ ఇంట్లో కుటుంబమైనా సమయానికి భోజనం పెడుతున్నానని తల్లిదండ్రులకు మందులు ఇప్పియకపోతే నడవదు. అట్లనే జీతమే కాదు, జీతభత్యాలు మాకు రావాల్సిన 30 రోజులు రావాల్సిన అనారోగ్య కారణాల వల్ల, ఇంకే కారణాల వల్ల లీవ్ పోయినాం, సంవత్సరం తర్వాత లీవ్ ఇస్తుంటే కుదరదు, వెంటనే ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వము అంటే అధికారుల వైఫల్యం ఏమంటే, ఏ పద్దు కింద ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం లెక్కలు సరిగ్గా చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే, ఏదో కుండ ఉన్నది దాచిపెట్టని వచ్చింది. అది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారికి అధికారి తప్పుడు నివేదికలు ఇచ్చి ఉన్నారు. ఈరోజు వాస్తవ పరిస్థితి ముఖ్యమంత్రి చెప్తే తప్పకుండా దానికి పునరాలోచన చేస్తారు. ఉపాధ్యాయులను కూడా మేము ముఖ్యమంత్రికి తగు సూచనలు ఇస్తాం. అవసరమైన దుబారా ఖర్చు ఏది ఉందో కూడా చెప్తాం, అవసరం లేని ఏమున్నా కూడా చెప్తాం, ఏది మనం సర్దుబాటు చేసుకోవచ్చో చెప్తాం. మరి అది ఆ కోణంలో పరిశీలించకుండా దుబారా అయిపోతున్న డబ్బులు లేవంటే కుదరదు. ఉన్నా లేకున్నా ఈ అప్పు, మనం కేంద్రం నుంచి అప్పు తెచ్చుకున్నా, ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చుకున్నా ఏ ₹1 వాళ్ళు వదిలిపెట్టరు. అట్లే ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఏ ₹1 వదిలిపెట్టరు. తప్పకుండా వాటిని పూర్తిగా అనా పైసతో సహా మాకు మీరు ఇవ్వాల్సిందే. నీకు కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏ జరిగిన ఆ నిమిషం ఒక పూట ఊకుంటాం తప్ప మరుసటి రోజు నుంచి మా బకాయిల గురించి పోరాటం. మీరు టీచర్ల నుంచి సంబంధించి రిప్రజెంటేషన్ చేస్తారు. సో ఎట్లా ఉంటుంది, రిటైర్డ్ అయిన తర్వాత టీచర్ల బాధలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళు రెగ్యులర్గా మీ ఆఫీస్కి వస్తుంటారు, సంఘ నాయకులుగా మిమ్మల్ని కలుస్తుంటూ ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళ బాధలకు సంబంధించి? అంటే గత ప్రభుత్వం నుంచే రిటైర్ కాగానే డబ్బులు మాకు రావాల్సిన పెన్షన్, కమ్టేషన్, గ్రాడ్యుటీ, ఈఎల్ ఎన్కాష్మెంటు,
టీహెచ్జిఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇలాంటి 5-6 పద్ధతులు మాకు రావాల్సినవి ఉంటాయి. ఇందులో జీపీఎఫ్ అనేది ఏందో మేము దాచిపెట్టుకునే డబ్బులే. దానికి ప్రభుత్వము 8% వడ్డీ ఇస్తుంది. మేము జమ చేసిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము అవసరాల కొద్ది వాడిని ఉపయోగించుకుంటారు. ఆ డబ్బులు మా గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాడుకుంటారు. అదేవిధంగా టీహెచ్జి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాల కొద్ది వాడుకుంటాయి. అవి మా డబ్బులే, మేము జమ చేసుకునేవే. మీరు అదనంగా ఇచ్చింది మనకు 8% వడ్డీ. బ్యాంకులు ఇవాళ వద్దన్న 6-7% ఇస్తున్నారే, మరి వద్దంటే మేము జమ చేయం కదా. మేము ఏమనుకుంటామంటే, నేను రిటైర్ అయినాడికి టీచర్లు వేరే వ్యాపకాలు ఉండవు, ఒక ఉద్యోగం స్కూల్ తప్పే ఉండదు. కాబట్టి రిటైర్ కాగానే నాకు జీపీఎఫ్, టీహెచ్జిఎల్ఐ, జిఐఎస్, ఈఎల్ ఎన్కాష్మెంట్ మాకు బ్యాలెన్స్ ఉన్న సంవత్సరానికి టీచర్లకు 6 ELs వస్తాయి. 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేస్తే 180 రోజులు ఉంటాయి. 180 రోజులు అంటే ఒక 6 నెలల జీతం. నేను రిటైర్ అయినాడు ఒక 2 లక్షలు ఉంటే 12 లక్షలు జీతం వస్తుంది. ఏం ఆలోచిస్తాను నేను? ఇంకా 12 లక్షలు, ఓ 10 లక్షలు జీపీఎఫ్, ఒక 6 లక్షలు టీహెచ్జిఎల్ఐ, ఒక 20-30 లక్షలు అయితే నా డబ్బులే తక్షణమే వస్తా. నా బిడ్డకు, కొడుకు, పెళ్ళికి, దేనికో వాడుకుంటా అనుకుంటా. గ్రాడ్యుటీ కంపిటీషన్, గ్రాడ్యుటీ అనేది ఏదైతే ఉందో, బండి ముందు తీసుకోమని అక్కడ గ్రాడ్యుటీ ఏదైతే ఉందో అది ఆయా రాష్ట్ర ప్రభుత్వము ఇష్టమున్నా లేకున్నా అదొక్కటి మాత్రమే ప్రభుత్వము మా సర్వీసును గుర్తించిస్తుంది. మిగతావన్నీ కూడా కంపిటీషన్ ఏదైతుందో మేము అమ్ముకునేటిదే. కంపిటీషన్ 40% అమ్ముకొని ఎవ్రీ నెల డబ్బులు చెల్లిస్తాం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే, అది నష్టమేం కాదు. కాబట్టి ప్రభుత్వం మీద పెద్దగా భారం పడేది ఏం లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని అభినందించవలసిందే. కొంత బకాయిలకు సంబంధించిన దాంట్లో 2,000 కోట్ల రూపాయలలాగా ఇస్తూ మరి నెల కొంత చేసుకొచ్చారు. దానివల్ల దాదాపు ఈరోజు మన జూన్లో రిటైర్ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరికీ కంపిటీషన్ పూర్తయింది. అది అభినందించాల్సిన విషయమే. దానికి ఇంకా ఇతర రావాల్సిన బకాయిలు, గ్రాడ్యుటీ ఉంది, గ్రాడ్యుటీ తక్షణమే ఇవ్వాల్సిన కోరుతున్నాం. దాంతోపాటుగా ఈ మిగతా డబ్బులు ఏవైతున్నాయో అవి తప్పదు ఇవ్వాల్సిందే. ఇచ్చే డబ్బులకు ఆలోచిస్తే ఎట్లా? ఈ కోణంలో ప్రభుత్వాన్ని, అంటే రిటైర్ అయిన తర్వాత వేరే పని ఉండదు వాళ్ళకి. కాబట్టి మా కార్యాలయానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఏమడుగుతున్నారు, మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి. అంటే సహజమే. నిజంగా అట్లా జరిగినాయి, ఎందుకంటే పిల్లలు చంపేసిన పరిస్థితి అని మీరు చెప్తున్నారు. ఇవ్వకపోతే అటువంటి సంఘటన జరిగినాయా? ఇలాంటి పరిస్థితి అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఉపాధ్యాయుడు 7 నెలలు అయింది. ఆయన నల్లగొండ జిల్లాలో అపాయింట్ అయ్యి రిటైర్ అయ్యిండు. అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్స్ ఇల్లు కట్టుకున్నాడు, దాని మీద లోన్ తెచ్చుకున్నాడు. పిల్లలకు డబ్బులు ఇస్తాడు, ఆడపిల్లలకు కూడా ఇవ్వలేని పరిస్థితులు. ఇన్స్టాల్మెంట్ ఆయనకు వచ్చే పెన్షన్ 43,000, 50,000 బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకుండు. చెప్పా చేయక ఇది 7వ నెల, అడ్రస్ లేదు. పేపర్లో ప్రకటిస్తున్నారు, నాన్న నిన్ను డబ్బులు అడగము, దయచేసి మీరు మా ఇంటికి రండి అని ఇచ్చారు. ఇది కోకోలో ఎగ్జాంపుల్, రైట్ ఎగ్జాంపుల్. ఇది చాలామంది ఇలా చెప్పే వాళ్ళు, చెప్పని వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. చంపాలని ఉండదు కానీ ప్రేమ తగ్గిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. మా నాన్న డబ్బులు ఉంచుకొని గుడిస్తలేరా, మోసం చేస్తున్నా అని ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తప్పదు, ఆలోచన చేస్తే లాభం లేదు తప్ప. అయినా పర్లేదు, ఇక 2,000 కోట్లు ఇచ్చారు కాబట్టి కొంతవరకు న్యాయంగా జరిగింది. ఇంకొక 10,000 కోట్లు ఉన్నాయి. ఒక 5 నెలలకు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ అవుతుంది ఆర్థిక అంశాలలో. మరి కాబట్టి వెంటనే 2,000 కోట్లు తక్షణ ఇవ్వాలని. దాంతోపాటుగా హెల్త్ స్కీమ్ అయితే ఉందో మా స్కీమ్, అది ఏరి కోరి తెచ్చుకున్న స్కీమ్. ఆ స్కీమ్లో ఇలా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, పరిస్థితి 3 నెలలు అయిపోయినాయి. మా వేతనం నుంచి 1.5 మినహాయింపు చేసినాం. అందులో నేను కూడా ట్రస్ట్ మెంబర్ని. ఆ డబ్బులు ఏమి ఖర్చు పెట్టలేవు, దుబారా కాలే. కానీ టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షన్లకు ట్రీట్మెంట్ జరగట్లే. కారణం ఏంటంటే అందులో ఆ ఎంప్లాయీస్లో ఒక ఆలోచన ఉంది, ఎంతసేపటికి మీరంతా హాస్పిటల్కి హాస్పిటల్ ఎవరైనా చేరుతారా? డబ్బులు ఇస్తే చాక్లెట్ కొనుక్కొని తింటాం తప్ప ఇంజెక్షన్ తీసుకోమంటే తీసుకోము. అవసరం ఉంటేనే ట్రీట్మెంట్ పొందుతాం. కాబట్టి ఆ హెల్త్ కార్డ్స్ పైన ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించడానికి చెప్పడం జరిగింది. కొంత స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం. రోగం లేకపోయినా హాస్పిటల్ పోతారు అనుకుంటారా? ఏం చెప్తారు మరి? అసలు అట్లనే మాట్లాడతారు ఆఫీసర్. ఉద్దేశం ఏమనుకుంటే, ఇది అనవసరంగా అన్ని 17 లక్షల కుటుంబాలు వచ్చి ఆసుపత్రిలో చేరుతారేమో. అది సరైనది కాదు. ఎవరు ఎన్ని చెప్పినా భోజనం చేయమంటే చేస్తా, బిర్యానీ తినమంటే తింటాను, కానీ ఇంజెక్షన్ తీసుకోమంటే నేను తీసుకోను. అలా ఏందో అది ఎలా ట్రీట్మెంట్ చేయాలో మేము చూస్తాం. అందులో ట్రస్ట్ మెంబర్లు మేము ఉన్నాం. ఆ డబ్బులు కూడా మేము నెలవారీ ఇస్తాం. ఇక ఆసుపత్రులని బతిలి ఆడే పరిస్థితికి వచ్చింది. రిక్వెస్ట్ మేనర్లో ఉన్నాం. మొన్న కొన్ని ఆసుపత్రులు మాట్లాడినాం. కొంత లైన్లోకి వస్తుంది. ప్రభుత్వము తప్పించుకొని మా పైన వేసిన బాధ్యత ఏమనంటే, ఏమైనా ఫెయిల్ అయితే మీరు మెంబర్లు అందులో మీరే చూసుకోండి అని తప్పించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వము వార్తలు అయ్యింది కూడా చేయని పరిస్థితిలో ఉంది ఈరోజు. అది ఓపీ ఏదైతుందో అది గైడ్ లైన్స్లో రాలేదు. సిజిఎస్ఎస్ ఓపీ గైడ్ లైన్స్ అది
ఫైనల్ కాలేదు. సిఎస్ దగ్గర కమిటీ ఉంటుంది, అక్కడ జరగాల్సిన అవసరం ఉందని తెలియస్తుంది. చాలా మంది ఉద్యోగస్తులు కూడా విధి విధానాలు ఖరారు కాకముందుకే 3 నెలలు అయితే జీతాలు అయితే కట్ చేసుకున్న పరిస్థితి. మరి ఇవన్నీ ముందు చేసుకొని కట్ చేసుకోవాలి కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులు కూడా చనిపోయిన పరిస్థితి, ట్రీట్మెంట్ అందక చాలా వరకు. సో ఇంట్లో వాళ్ళు పిల్లలు చూపెట్టమంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం మిమ్మల్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలనే వ్యవస్థ కూడా చాలా వరకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్లో కనబడదు. దానికి ఏం చెప్తారు? అది మీరు చెప్పే మాట 100% మీరు చెప్పే నిజం మాట, అందులో అబద్ధం ఏం లేదు. పరిస్థితి ఏంటంటే నువ్వు జీతం తీసుకున్నావు, మొన్నటిదాకా పెన్షన్ వచ్చింది, ఇవాళ వచ్చి 2 లక్షలు ఖర్చు నేను పెడతాను కొడుకుని. నాయన నువ్వు మంచిగా నీ డబ్బులన్నీ ఏమో రాలే అని చెప్తావు, ఇక్కడ నన్ను వచ్చి ఒక కొడుకుంటే పెడతాడు, 4 ఉంటే పెట్టరు. ఎందుకంటే పోటీ ఉంటుంది, నువ్వు పెట్టాలా నేను పెట్టాలి. కాబట్టి ఇందులో ట్రీట్మెంట్ అని కాకుండా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు లేక, ఇన్ టైంలో డబ్బులు ఇచ్చుంటే ట్రీట్మెంట్ పొందేవాళ్ళు. అది ఆసుపత్రిలో పోతే లక్షల రూపాయలు, అది పెద్ద మాఫియా ఉంది, ఆసుపత్రిలో మాఫియా ఉంది. మేము కూడా ఇప్పుడు అందులో మెంబర్లం, మేమేమైతే అర్థమైతే మాకు కూడా భయమే ఉంది అందులో. మేము ఎందుకంటే సంతకాలు చేసి నెల పేమెంట్లు ఇవ్వాలా, తప్పుడు బిల్లులకు ఇస్తే మేమే రేపు మీరే ఇచ్చారంటారు మమ్మల్ని. కాబట్టి కొంత ప్రయత్నం చేస్తున్నాం. 100% అక్కడ ప్రభుత్వము బకాయిలు ఇవ్వకపోవడం చనిపోయిన మాట వాస్తవం. కానీ కొంత స్ట్రీమ్లైన్ అయింది ఇప్పుడు ఆర్థిక అంశాలు రిటైర్లకు. మానవతా కోణంలో ముఖ్యమంత్రి గారు 6,000 కోట్లు ఇచ్చారు, ఇంకొక 10,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లే తప్పకుండా ముందుకు వెళ్ళే స్కీమ్ ఇది. హెల్త్ కార్డ్ స్కీమ్ ఇబ్బంది ఏం లేదు. కొంత గైడ్ లైన్స్లో మీరు అన్నట్టు 100% పాత ప్రభుత్వ కార్యదర్శి సీఎం గారు హామీ ఇచ్చారని ఎవరిని అడగకుండా వేతన మినహాయింపు చేశారు. యాక్చువల్ ₹1 మినహాయింపు చేయాలన్నా మా ఉపాధ్యాయ ఉద్యోగుల అనుమతి ఉండవలసి ఉండే. కానీ ప్రభుత్వము ఏమంటారు, ఇష్టానుసారంగా ఎవరి అనుమతి లేకుండా తీసుకున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పాత కార్యదర్శి తొందరపడి పొరపాటున తీసుకున్నామని చెప్పారు. ఇక అన్నప్పుడు మేము చదువుకున్నాం. పొరపాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పొరపాటు అంటే ఇక చంపలేముగా, ఉరిశిక్ష చేయలేము ఆయనకు. కాబట్టి ఒప్పుకున్నాం. కాబట్టి స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం సంబంధించి ఎంప్లాయీస్కు చాలా వరకు స్కీమ్స్ కానీ చాలా వరకు అయితే బకాయిలు అయితే క్లియర్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎంప్లాయీస్ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో దాంట్లో కొన్ని విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే 3 నెలలు జీతం కట్ అయిందని చెప్పేసి, జీతంలో 1.5 కట్ అయిందని చెప్పేసి ఉద్యోగస్తులు కానీ అటు పెన్షనర్స్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. బట్ దానికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ఖరారు అయితే ఇప్పటికే చాలామంది వైద్యం అందుగా చనిపోయిన పరిస్థితి. సో భవిష్యత్తులో అలాంటివి జరగకుండా కమిటీలో సభ్యులుగా ఉన్న మేము చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా టీచర్ సంఘానికి సంబంధించి నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం ఇందిరా పార్క్ నుంచి.